ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తయితే గేమ్ చేంజర్ గా మారుతుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇక రాష్ట్రంలో కరువును నివారించవచ్చు అని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులు పోలవరం నిర్మాణంపై నిన్న అసెంబ్లీలో జరిగిన లఘు చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2027 జులై నాటికి పోలవరం పూర్తి చేస్తామని అన్నారు. ఇక ఉమ్మడి గుంటూరు జిల్లా బొల్లాపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మించి పోలవరం కూడి ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలను తరలించి 150 టీఎంసీలను నిల్వ చేస్తామని చెప్పారు. అక్కడ నుంచి బనకచెర్లకు తీసుకువెళ్లి పెన్నా నదికి అనుసంధానించే కార్యక్రమం చేపడతామని అన్నారు. ఇందుకోసం 72,000 కోట్ల రూపాయల వ్యయం అవుతుంది అని అంచనా వేసినట్లు చెప్పారు. ఇక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున నిధులు సమీకరించడం కష్టమేనని అన్నారు సీఎం చంద్రబాబు. దీనిపై కేంద్రంతో కూడా మాట్లాడతామని చెప్పారు. ఇక 4P విధానంలో నిధులు సమీకరించడంపై దృష్టి పెడతామని అన్నారు. హైబ్రిడ్ విధానంలో కార్యాచరణ అమలు చేస్తామని తెలియజేశారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా వచ్చే ఏడాది వర్షాకాలం నాటికి అనకాపల్లికి గోదావరి జలాలను తరలిస్తామని తెలిపారు. అక్కడి నుంచి విజయనగరం జిల్లాలోని నదులను అనుసంధానం చేసుకుంటూ శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి వంశధారలను కలుపుతూ బాహుదా నది దాకా తీసుకువెళ్తామని అన్నారు. వంశధారలో వరద ఉంటే నీరు విశాఖ వైపు వస్తుందని తెలియజేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకంలో రివర్స్ పంపింగ్ విధానం ద్వారా శ్రీకాకుళం జిల్లా సరిహద్దు దాకా గోదావరి జలాలను తరలిస్తామని అన్నారు. ఇక నదుల అనుసంధానంపై వినూత్న ఆలోచన చేస్తున్నామని అన్నారు. జాతీయ రహదారి వెంబడి జల రవాణా చేపట్టే యోజన ఉందని, అందుకు ముందుకు వచ్చే భాగస్వామ్య సంస్థలను ఆహ్వానిస్తామని చెప్పారు. ఇందులో రైతులను భాగస్వాములను చేయాలి అన్న సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సలహాపై సానుకూలంగా స్పందించారు. అయితే రైతులపై భారం వేయబోమని సీఎం తేల్చి చెప్పారు. విశాఖలో రిషికొండపై కట్టిన విలాసమైన ప్యాలెస్ కు పెట్టిన ఖర్చుతో 26,000 మంది పేదవారికి ఇల్లు కట్టించి ఇవ్వవచ్చు అని మంత్రులు దుయ్యబట్టారు. ఒక వ్యక్తి కోసం రిషికొండలో ఏర్పాటు చేసిన విలాసాలు చూస్తే ఎవరికైనా గుండె ఆగిపోతుంది అని వ్యాఖ్యానించారు. రిషికొండ ప్యాలెస్ వ్యవహారంపై బహిరంగ చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని స్పష్టం చేశారు. జగన్ చేసిన పనికి సిగ్గుపడాల్సింది పోయి ఎదురుదాడికి ప్రయత్నిస్తున్నారు అంటూ శాసన మండలిలోని వైసీపీ సభ్యులను ఉద్దేశించి మంత్రులు అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్ తీవ్ర స్వరం వినిపించారు. ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యులు దువ్వారపు రామారావు, వేపాడు చిరంజీవిరావు, పంచుమర్తి అనురాధ రిషికొండ ప్యాలెస్లపై ప్రశ్నలు వేశారు. ఇక ఆ ప్రశ్నలకు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సమాధానమిచ్చే క్రమంలో వైసీపీ సభ్యులు తీవ్ర నిరసన తెలియజేశారు. దీనిపై అధికార విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం వైసీపీ సభ్యులు మండలి నుంచి వాకౌట్ చేశారు. రిషికొండపై 58 గదులతో ఉన్న హారత్ రిసార్ట్స్ ను కూలగొట్టి గత ముఖ్యమంత్రి జగన్ కోసం విలాసవంతమైన ప్యాలెస్ ను నిర్మించారు అని మంత్రి దుర్గేష్ అన్నారు. ఈ ప్యాలెస్ నిర్మాణం పూర్తిగా అబద్దాల పునాదిపైనే జరిగింది అన్నారు. ఇక ఉన్నదానికంటే అద్భుతమైన రిసార్ట్ కడతామని చెప్పి దానికి భిన్నంగా భూమి వినియోగ మార్పిడి చేశారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం అంటూ జీవో ఇచ్చారు. చివరకు ప్యాలెస్ ను 480 కోట్లు పెట్టి కట్టారు. అందులో ఒక బాత్ టబ్బు ఖరీదే 12 లక్షలు ఉంది. ఇక రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించిన రాజు తీరును జగన్ చేష్టలు గుర్తుకు తెస్తున్నాయి. ప్యాలెస్ నిర్మాణం అవుతుండగానే దీనిపై కోర్టులో కేసులు దాఖలయ్యాయి. పరిశీలనకు కోర్టు ఒక కమిటీ వేసింది. న్యాయస్థానం ఇచ్చే తీర్పు కోసం వేచి చూస్తున్నాం అని దుర్గేష్ తెలియజేశారు. గ్రామాలను స్వచ్ఛంగా శుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో త్వరలోనే డంపింగ్ యార్డ్ల ఏర్పాటు, నిర్వహణపై ఒక విధానం తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఇక శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. గ్రామ పంచాయతీలో డంపింగ్ యార్డ్ల నిర్వహణ అవసరాన్ని గుర్తించామని, ఆ సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పారు. వాటి నిర్వహణ అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఇక భూమి అందుబాటులో లేని నేపథ్యంలో 10 నుంచి 15 పంచాయతీలు కలిపి ఒక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలి అన్న ఆలోచన చేస్తున్నామని, త్వరలోని కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల నిర్వహణకు 15 ఆర్థిక సంఘం నిధులు ఇచ్చామని తెలిపారు. ఇక రాష్ట్రంలో 2015 నుంచి ఉపాధి హామీ పథకానికి అనుగుణంగా 10,808 గ్రామ పంచాయతీలు డంపింగ్ యార్డులను చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలుగా అభివృద్ధి చేశామని అన్నారు. మిగిలిన 2,518 గ్రామ పంచాయతీల్లో ఈ కేంద్రాలు లేవని చెప్పారు. ఇక SWPCలు లేని పంచాయతీల్లో 2025-26లో నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలియజేశారు. ఇక ఇప్పటి వరకు ఉన్న వాటిల్లో 9,382 పనిచేస్తున్నాయని అన్నారు. వీటిలో పాక్షికంగా పనిచేస్తున్న 3,826 SWPCలను మార్చి 2025 నాటికి పూర్తిగా పనిచేసే స్థితికి అప్గ్రేడ్ చేస్తామని, పూర్తిగా పనిచేయని 1,426 SWPCలను పనిచేసే స్థితికి తీసుకొస్తామని వివరించారు. ఏపీ మార్క్ఫెడ్ భాగస్వామ్యంతో వర్మి కంపోస్ట్ విక్రయాన్ని ప్రోత్సహిస్తామని చెప్పారు. PR1 యాప్ ద్వారా SWPCల స్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తామని తెలిపారు. కాగా గ్రామ సచివాలయ భవనాల రంగులకు 2019-24 మధ్య వైసీపీ హయాంలో 101.81 కోట్లు ఖర్చయిందని పవన్ చెప్పారు.
ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చట్టాలు ప్రజాస్వామ్యం గురించి బోధనలు చేస్తున్న జగన్ తన జమానాలో మాత్రం వాటిని కాలరాశారు. చివరికి లాయర్ల సేవల్లోనూ కిట్ ప్రోకోను వాడిన ఘనత జగన్దే. ఇక కోర్టులోనూ తన మాట నెగ్గాలి అని అనుంగు న్యాయవాదులను తెచ్చిపెట్టుకున్నారు. ఇక వారికి రాజపోషణ అందించారు. తన మాటే శాసనం అన్నట్లు ఎవరి అనుమతి ఆమోదం అక్కర్లేదు అనుకుని ప్రజాధనాన్ని పణంగా పెట్టి వారికి భారీగా సమర్పించుకున్నారు. అయితే ఎంత చెల్లించారు, ఏ తరహా కానుకలు సమర్పించారు అనేది ఇప్పటిదాకా బయటికి తెలియలేదు. అయితే ఇటీవల ఓ న్యాయవాది కేసును పరిశీలించినప్పుడు ఆయన విషయంలో రాజపోషణ నిబంధనల ఉల్లంఘన ఏ స్థాయిలో సాగిందో బయటపడింది. ఇక ముఖ్యమంత్రి కావడానికి ముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సిబిఐ, ఈడీ కేసులు ఉన్నాయి. ఆ కేసులను వాదిస్తున్న వారే జగన్ జమానాలో అడిషనల్ అడ్వకేట్ జనరల్, అడ్వకేట్ ఆన్ రికార్డ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమితులయ్యారు. వారు కోర్టులో ఓవైపు జగన్ కేసులు, మరోవైపు ప్రభుత్వంపై నమోదైన కోర్టు ధిక్కార ఇతర కేసులను వాదించారు. తమ కేసులు వాదించినందుకు జగన్ వారికి ఎంత మేరకు ఫీజులు చెల్లించారు, కానుకలు ఏమిచ్చారు అనేవి బయటకు తెలియలేదు. కానీ ప్రభుత్వంపై నమోదైన కోర్టు ధిక్కార కేసులపై హైకోర్టులో అడిషనల్ అడ్వకేట్ జనరల్, అడ్వకేట్ ఆన్ రికార్డ్, ప్రభుత్వ ప్లీడర్ హోదాలో వాదనలు వినిపించినందుకు మాత్రం కళ్లు చెదిరే చెల్లింపులు చేశారు. అంతకు ముందు నుంచి అమల్లో ఉన్న నియమ నిబంధనలు, మార్గదర్శకాలను జగన్ తనదైన శైలిలో తొక్కిపెట్టి తాను ఏది చెబితే అదే రూలు, ఏది చేస్తే అదే న్యాయం అన్నట్లుగా వ్యవహరించారు. ముఖ్యమంత్రిగా తానొక్కడే నిర్ణయం తీసుకుంటే చాలు, ఆర్థిక ఇతర శాఖల ఆమోదం, న్యాయబద్దమైన పరిశీలనతో పని లేదు అన్నట్లుగా న్యాయవాదులకు ఫీజులు చెల్లించారు. నిజానికి ఒక పీపీ హైకోర్టులో ప్రభుత్వం తరపున కేసులో హాజరై వాదనలు వినిపించినా లేదా కనీసం కనిపించినా 5,000 చెల్లించాలి అన్నదే నిబంధన. జగన్ దీన్ని తిరగరాశారు. విశాఖ శారదాపీఠానికి వైసీపీ ప్రభుత్వం భూముల కేటాయింపు అంశంపై నిన్న శాసనమండలిలో వాడివేడిగా చర్చ జరిగింది. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో శారదాపీఠానికి భూ కేటాయింపులు రద్దు అంశంపై టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు బదిలిచ్చారు. ప్రజల హితం కోసం కాకుండా గురుదక్షిణగా జగన్ ప్రభుత్వం విలువైన భూములను ఆ పీఠానికి కేటాయించింది అని మంత్రులు అనగాని సత్యప్రసాద్, అచ్చెన్నాయుడు మండిపడ్డారు. భూముల కేటాయింపుల్లో నిబంధనలను ఉల్లంఘించారని అన్నారు. విశాఖపట్నంలో 300 కోట్ల విలువైన భూమిని నిబంధనలు పాటించకుండా కేవలం 15 లక్షలకే శారదాపీఠానికి గత ప్రభుత్వం ఇచ్చింది అన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. ఎకరా 101.5 కోట్ల విలువైన భూమిని కేవలం 1 లక్షకే కేటాయించింది అన్నారు. భూముల కేటాయింపులకు జీవీఎంసీ ఆమోదం తెలపలేదు అని, ఎన్ఓసీ తీసుకోలేదని వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శారదాపీఠానికి అక్రమంగా ఇచ్చిన భూములు రద్దు చేశామని చెప్పారు. వేద పాఠశాల కోసం భూములు తీసుకుని వాణిజ్య అవసరాల కోసం అనుమతి కోరారు అని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి గురువుకు ఇచ్చిన దాన్ని గురుదక్షిణే అంటారు అని అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. శారదాపీఠానికి భూములు ఇచ్చింది తప్పేనని వైసీపీ సభ్యులు ఒప్పుకోవాలి అన్నారు. శారదాపీఠంలో అక్రమణపై కూడా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు డిమాండ్ చేశారు. గురుదక్షిణ అనే పదంపై మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ధార్మిక సంస్థలకు భూముల కేటాయింపు గత ప్రభుత్వాల నుంచి కొనసాగుతుంది అన్నారు. పీఠాధిపతులకు, మఠాధిపతులకు భూములు ఇవ్వడానికి నిబంధనలు ఉన్నాయి అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా శారదాపీఠానికి భూముల కేటాయింపు ఉంటే రద్దు చేయవచ్చని, దీనిపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పారు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోలీసు విచారణకు డుమ్మా కొట్టారు. నిన్న ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ సర్కిల్ స్టేషన్లో విచారణకు హాజరు కావాల్సి ఆయన తనకు షూటింగ్ ఉన్నందున 4 రోజులు గడువు కావాలి అని కోరుతూ విచారణ అధికారికి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేశారు. అదేవిధంగా తన తరపు న్యాయవాది ఎన్ శ్రీనివాసరావు ద్వారా లేఖ పంపారు. ఈ నేపథ్యంలో మరోసారి వర్మకు నోటీసులు జారీ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. సామాజిక మాధ్యమాల్లో అనుచిత అసభ్యకరమైన పోస్టు పెట్టారు అంటూ వర్మపై 2 తెలుగు రాష్ట్రాల్లో 10 కేసులు నమోదైనట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లపై అసభ్యకరంగా సోషల్ మీడియాలో వర్మ పోస్టులు పెట్టారు. మద్దిపాడు పోలీస్ స్టేషన్లో టీడీపీ మండల కార్యదర్శి ముత్తనపల్లి రామలింగయ్య ఫిర్యాదు చేయడంతో వర్మకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. దీంతో కేసును కొట్టివేయాలని వర్మ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని న్యాయమూర్తి తోసిపుచ్చారు. వర్మ నిన్న విచారణకు రావాల్సి ఉండగా ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం సినిమా షూటింగ్లు ఉన్నాయని, 4 రోజులు గడువు కావాలి అని కోరుతూ విచారణ అధికారి ఎన్ శ్రీకాంత్ బాబుకు వాట్సాప్ సందేశం పంపించారు. నిన్న మరోసారి వర్మ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించారు. విశాఖలో లా స్టూడెంట్ అత్యాచార ఘటనపై రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. విశాఖ పోలీస్ కమిషనర్ తో మాట్లాడిన మంత్రి ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అత్యాచారానికి పాల్పడ్డ యువకులను కఠినంగా శిక్షించాలని పోలీసులు ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటాము అని సిపి మంత్రికి తెలియజేశారు. విశాఖలో ఇలాంటి ఘటనలు జరగకుండా దురదృష్టకరమని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది అని మంత్రి అనిత తెలియజేశారు. విశాఖలో న్యాయ విద్య అభ్యసిస్తున్న ఒక యువతిపై 4 సహచర విద్యార్థులు సామూహిక అత్యాచారం
చేశారు. ఓ పథకం ప్రకారం ప్రేమికుడితో పాటు మరో 3 స్నేహితులు ఆమెను బ్లాక్మెయిల్ చేసి ఈ దురాఘాతానికి పాల్పడ్డారు. బాధితురాలు ఆత్మహత్య యత్నం చేయడంతో ఈ దారుణం చోటు చేసుకుంది. ఇక బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు 2 టౌన్ సిఐ బి తిరుమలరావు తెలియజేశారు. బాధిత యువతికి వంశీ అనే యువకుడు ప్రేమ పేరుతో చేరువై పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. పెళ్లికి ఆమె ఒప్పుకోవడంతో ఆగస్టు 13న యువతికి ఫోన్ చేసి డాబా గార్డెన్స్ కు రావాలని కోరాడు. ఆమె వచ్చాక 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న పోలిపల్లి ఆనంద్ రూమ్ కు తీసుకువెళ్లాడు. వంశీ ఇచ్చిన సమాచారం మేరకు బొడ్డు జగదీష్ వారిద్దరూ ఏకాంతంగా ఉన్న దృశ్యాలను రహస్యంగా వీడియోలో చిత్రీకరించాడు. జగదీష్ ఆ వీడియోను వంశీకి షేర్ చేయగా వంశీ ఆ వీడియోను ఆనంద్ రాజేష్ కు షేర్ చేశారు. వారంతా ఆ వీడియోలను యువతికి చూపించి బెదిరించి పలుమార్లు సామూహికంగా అత్యాచారం చేశారు. ఇంకా తమతో గడపాలి అంటూ వేధిస్తుండటంతో బాధితురాలు 18న ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. యువతి ఫిర్యాదు మేరకు 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. పార్ట్ టైం గా వంశీ, జగదీష్ లు స్విగ్గీ డెలివరీ బాయ్స్ గాను, ఆనంద్ ఒక కంపెనీలో క్యాషియర్ గా, రాజేష్ రాడ్ బెండింగ్ పనులు చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఆయన కొడుకు చైతన్య రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తన తండ్రి హత్య కేసులో నిందితులైన అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డికి ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలి అని కోరుతూ వివేక కుమార్తె సునీతారెడ్డి గత నెల 14న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ పై నిన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. సునీత తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. ఈ కేసులో అప్రూవర్ గా మారిన వ్యక్తిని A5 శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డి జైలుకు వెళ్లి బెదిరించారని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రైవేటు వైద్యుడిగా ఉన్న చైతన్య రెడ్డి జైలుకు వెళ్లి సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు అని తెలిపారు. ఆయన రెగ్యులర్ గా జైలుకు వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించే వైద్యుడు అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. కాదని జైలు నిబంధనలకు విరుద్ధంగా జైల్లోకి వెళ్లారని లూత్రా బదులిచ్చారు. ఇక అవినాష్ రెడ్డి కీలక నిందితుల్లో ఒకరని, ఆయన బెయిల్పై ఉండడం వల్లే ఇటువంటివి జరుగుతున్నాయని తెలిపారు. ఈ కేసులో చైతన్య రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదులుగా చేర్చాలని కోరారు. లూత్రా వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం చైతన్య రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చడానికి అంగీకరించి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది మార్చి 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వారానికి వాయిదా వేసింది. ఇక వివేక మాజీ పిఏ ఎంవి కృష్ణారెడ్డి ఈ హత్య కేసు దర్యాప్తు పురోగతిని అడ్డుకునేందుకే సునీతారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, సిబిఐ అధికారి రామ్ సింగ్ లపై ప్రైవేటు ఫిర్యాదులు చేశారని లూత్రా ధర్మాసనానికి నివేదించారు. ఇక రాజకీయ దురుద్దేశాలతోనే కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని తెలిపారు. తమపై పెట్టిన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఈ ముగ్గురు వేర్వేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలో రహదారుల నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. భవిష్యత్తులో రోడ్ల నిర్వహణ కోసం ప్రభుత్వ నిర్ణయాలపై ఆధారపడకుండా నిరంతర ప్రక్రియగా కొనసాగాలి అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన. ఇక 2016-19 మధ్యకాలంలో ఈ విధానాన్ని పాక్షికంగా అమలు చేశారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక దీన్ని రద్దు చేయడంతో పాటు రహదారుల నిర్వహణను పూర్తిగా గాలికి వదిలేశారు. దీంతో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. ఏపీ రోడ్లపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగని రోజే లేదు. రోడ్ల ఫోటోలను మీమ్స్ గా వాడిన జగన్ సర్కార్ ఏమాత్రం స్పందించలేదు. ఇక అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు, గుంతలు పూడ్చేందుకు 600 రూపాయల కోట్లపైనే నిధులు విడుదల చేసింది. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించాలన్నా ఏపీలో రోడ్లు బాగోలేవు కదా అనే ప్రశ్న ఎదురవ్వకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం భావిస్తున్నారు. ఇక దీనిలో భాగంగా ప్రైవేటు నిర్వహణ కాంట్రాక్టును తిరిగి అమలు చేయాలని నిర్ణయించారు. టెండర్ల ద్వారా ఒక ఏజెన్సీని ఎంపిక చేసి గ్రామీణ, జిల్లా, రాష్ట్ర ప్రధాన రహదారుల నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తారు. ఎక్కడ రహదారి దెబ్బతిన్నా, గుంతలు పడినా ఆ ఏజెన్సీనే మరమ్మతు చేసేలా విధి విధానాలు ఉంటాయి. రహదారుల నిర్వహణ కాంట్రాక్టు 2.5 ఏళ్లకా లేక 5 సంవత్సరాల చొప్పున ఇవ్వాలా అన్నది సీఎం స్థాయిలో నిర్ణయం తీసుకుంటారు. కాలపరిమితిపై స్పష్టత వచ్చాక నిర్వహణ వ్యయం ఎంత అన్నది నిర్ణయిస్తారు. దీనిపై అధ్యయనం చేయాలని ఆర్ఎన్బిని ప్రభుత్వ పెద్దలు ఆదేశించినట్లు తెలిసింది. ప్రైవేటు నిర్వహణకు ఇచ్చే రహదారులపై టోల్గేట్ల ఏర్పాటు చేసి వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తారన్న ప్రచారంలో నిజం లేదు అని ఆర్ఎన్బి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం బంగారయ్యపేట వద్ద ఆర్సెలర్ మిట్టల్
నిప్పాన్ స్టీల్స్ జాయింట్ వెంచర్ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. ఈ సంస్థ అతిపెద్ద మొత్తంలో 61,780 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ తొలి దశ నిర్మాణ పనులను 2029 నాటికి పూర్తి చేస్తారు. ఈ ప్రాజెక్టుతో 21,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఏపీకి భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సంస్థలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఆయా సంస్థల ఏర్పాటుతో రాష్ట్రానికి 85,000 కోట్లకు పైగా పెట్టుబడులు తరలి రానున్నాయి. దీంతో పెట్టుబడులను ఆకర్షించి 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం గత 5 నెలలుగా చేస్తున్న ప్రయత్నాలు కార్యరూపం దాల్చినట్లయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నూతన పారిశ్రామిక విధానాలను ప్రకటించిన తర్వాత అనేక దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇలా వచ్చిన 10 సంస్థలకు ల్యాండ్ పూలింగ్ విధానంలో భూములు కేటాయించాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిన్న సాయంత్రం వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు తొలి సమావేశం నిర్వహించారు. గడిచిన 5 నెలల్లో వచ్చిన పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలు, పలు ఒప్పందాలు, వాటి పురోగతిపై చర్చించారు. మొత్తం 85,083 కోట్ల భారీ పెట్టుబడులతో 33,966 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు వచ్చిన 10 పారిశ్రామిక సంస్థల ప్రతిపాదనలకు ఎస్ఐపిబి సమావేశం ఆమోదం తెలిపింది. పత్తి అమ్మకాలు రైతులు చిత్తవుతున్నారు. తేమ శాతం, పింజ పొడవు, సర్వర్ సమస్యలతో సీసీఐ కేంద్రాలు రైతులకు చుక్కలు చూపిస్తున్నాయి. సీసీఐ నిబంధనలతో మద్దతు ధర దక్కక ప్రైవేటు పరిశ్రమలకు తీసుకువెళ్లి వచ్చిన ధరకు రైతులు పత్తిని అమ్ముకుంటున్నారు. ఇక సీసీఐ కేంద్రాల్లో రైతులకు విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో పత్తిని తీసుకువెళ్తే సీసీఐ తేమ పరీక్షలో నెగ్గుతోంది. ఇక సాయంత్రం తీసుకువస్తున్న పత్తి లాట్లలో తేమ శాతం ఎక్కువగా ఉండడంతో తిరస్కరిస్తున్నారు. ఇక సీసీఐ కేంద్రాల్లో తేమ శాతం చూసేందుకు బయ్యర్లు 2 రకాల యంత్రాలు ఉపయోగిస్తున్నారు. ఒక్కో దానిలో ఒక్కో విధంగా తేమ శాతం కనిపిస్తోంది. చిన్న ముళ్లు ఉన్న యంత్రం 12% తేమ చూపిస్తే పెద్ద ముళ్లు ఉన్న యంత్రంలో 15% కనిపిస్తోంది. జిన్నింగ్ మిల్లుల యజమానులు వినియోగిస్తున్న యంత్రాలకు, సీసీఐ బయ్యర్లు వినియోగిస్తున్న యంత్రాలకు తేడా ఉంటుంది. ప్లాస్టిక్ గోతాల్లో పత్తి తీసుకువస్తే సీసీఐ కేంద్రాల్లో కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులు విడిగానే పత్తిని లోడ్ చేసి తీసుకువస్తున్నారు. మినీ ఆటోల్లో పత్తిని ఎక్కువ మొత్తంలో తొక్కడం వల్ల లోపల వేడి పెరిగి తేమ శాతం పెరిగిపోతుంది అని రైతులు చెబుతున్నారు. ఒకే లాట్లోని పత్తిలో 5 రకాలుగా తేమ శాతం నమోదవుతోంది. ఇక పత్తికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 7,521 రైతులకు దక్కడం లేదు. ఇక నిన్న కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్కు 5,480 క్వింటాల పత్తి దిగుబడులు చేస్తే క్వింటా ధర కనిష్టంగా 4,211 రూపాయలు, గరిష్టంగా 7,014, మధ్యస్థంగా 6,869 ధర పలికింది. తేమ శాతం ఎక్కువగా ఉందని, పింజ పొడవు అని సాకులు చెప్పి అధికారులు ధర తగ్గించేస్తున్నారు అని రైతులు గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 418.75 కోట్ల విలువైన ధాన్యాన్ని ప్రభుత్వం రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేసింది అని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మొత్తం 617 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 24,051 మంది రైతుల నుంచి 1,81,988 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు 391.50 కోట్లు రైతులకు చెల్లించినట్లు తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని విక్రయించిన 24 నుంచి 48 గంటల్లోపే వారి బ్యాంకు ఖాతాలో నగదు జమ చేసినట్లు మంత్రి మనోహర్ నిన్న ప్రకటనలో వెల్లడించారు. ఇక రైతులు తమ ధాన్యాన్ని ఎప్పుడు, ఎక్కడ అమ్ముకోవాలో వారి నిర్ణయించుకునేందుకు ప్రభుత్వం వాట్సాప్ చాట్ బోర్డును ప్రవేశపెట్టింది అన్నారు. రైతులకు గోనె సంచుల సరఫరా నుంచి ధాన్యం రవాణా వరకు విధానాలను సులభతరం చేశాము అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ను ఓడిస్తానని ఆనాడు చెప్పి మరీ ఓడించానని, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కకుండా చేస్తానని చెప్పి మరీ గుండు సున్నా చెప్పించాను అని అన్నారు. కేసీఆర్ అనే మొక్కను తెలంగాణ గడ్డపై మళ్లీ మొలకెత్తనివ్వబోను అని ప్రకటించారు. కేసీఆర్ కాస్కో, మా కార్యకర్తల పౌరుషమా, నీ కుట్రలు కుతంత్రాలా తేల్చుకుందాం అని సవాల్ చేశారు. నిన్న హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఫామ్ హౌస్ లో మౌనంగా పడుకుంటే ఆయన సంగతి నాకు తెలియదనుకున్నాడో ఏమో. ఆయన ముందు తెలుసు, వెనక తెలుసు, ఆయన ఉపాయం తెలుసు, ఉబలాటం తెలుసు. అన్నిటికీ కుక్క కాటుకు చెప్పుదెబ్బ అనే మందు నా దగ్గర సిద్ధంగా ఉంది. తప్పకుండా ఆ మందును ఆయనకు పెడతా అని కేసీఆర్ ను ఉద్దేశించి రేవంత్ వ్యాఖ్యానించారు. ఇక 10 నెలల్లో ప్రజలు ఏదో కోల్పోయారని కేసీఆర్ అంటున్నారని, కానీ ఎవరూ ఏమీ కోల్పోలేదని రేవంత్ చెప్పారు. కేసీఆర్ ఇంట్లో మాత్రం 4 ఉద్యోగాలు కోల్పోయాయని ఎద్దేవా చేశారు. తండ్రి కొడుకుల నౌకరీ
ఊడగొడితే తెలంగాణ యువతకు 50,000 ఉద్యోగాలు వచ్చాయని తెలియజేశారు. నేడు బాజాప్తా తెలంగాణ సమాజం 66 లక్షల ఎకరాల్లో 1,53,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండిస్తోంది అని తెలియజేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడు ఇంత పంట రాలేదు అని చెప్పారు. కనీస మద్దతు ధర కల్పించడమే కాకుండా సన్నవడ్లకు 500 రూపాయలు బోనస్ కూడా ఇచ్చి కొంటున్న రాష్ట్రం మనదేనని, దేశంలోని రైతులను ఆదుకున్న ప్రభుత్వం తమదని అన్నారు. 23 లక్షల రైతు కుటుంబాలకు 18,000 కోట్ల రుణమాఫీ చేశామని చెప్పారు. ఇంకా కొంతమంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉందని, ఖాతాలో తప్పులు సరిచేసుకుంటే అందరికీ రుణమాఫీ చేసే బాధ్యత తనదని సీఎం హామీ ఇచ్చారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మోదీ ఏంది గీది ఏంది అంటారా, మీ స్థాయి ఎంత, మీ బతికెంత అని సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగిరినట్లుగా రేవంత్ వైఖరి ఉందని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని అమలు చేశారు అనే అంశాల మీద అబిడ్స్ చౌరస్తాలోనైనా లేక సచివాలయంలోనైనా చర్చకు రావాలని రేవంత్ కు సవాల్ విసిరారు. ఇక హామీల అమలు ప్రజాక్షేత్రంలో నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటారు అని స్పష్టం చేశారు. మహారాష్ట్ర వెళ్లి రేవంత్ హామీల అమలుపై వచ్చి పచ్చి అబద్దాలు చెప్పారు అని విమర్శించారు. మహిళా సంఘాలకు 10 లక్షల వడ్డీ లేని రుణం ఇస్తానని హామీ ఇచ్చిన మీరు దాన్ని నిలబెట్టుకున్నారా? పెళ్లి చేసుకున్న ఆడబిడ్డలకు తులం బంగారం ఇచ్చారా? బెల్ట్ షాపులు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు, రద్దు చేశారా అని నిలదీశారు. 8 నెలలుగా లగచర్లలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే రేవంత్ దాచిపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఫార్మాసిటీ కోసం తమ భూములు ఇవ్వబోమని చెప్పిన రైతులపై పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించారని, వారి భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తూ రేవంత్ శాడిస్ట్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇక రేవంత్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో కిరాణా కొట్లు కూడా బెల్ట్ షాపులుగా మారాయని ధ్వజమెత్తారు. పిల్లలు మద్యానికి బానిసలుగా మారుతుండటంతో తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని అన్నారు. గుడి బడి పక్కన విచ్చలవిడిగా మద్యం షాపులకు అనుమతులు ఇచ్చారని ఆరోపించారు. ఇక మూసీకి ఇరువైపులా విలువైనటువంటి భూములను లాక్కొని మల్టీనేషనల్ కంపెనీలకు ఇచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు అని చూస్తున్నారని విమర్శించారు. ఇక అధికారంలోకి వచ్చాక ప్రజలకు చేసిందేమీ లేదు, నువ్వేం చేశావో చెప్పలేక పిచ్చి మాటలు మాట్లాడి కేసీఆర్ ను తిడతావా? కాంగ్రెస్ విజయోత్సవ సభలో 11 నెలల ప్రగతి చెప్పకుండా కేసీఆర్ నామస్మరణ చేసినంత మాత్రాన నీ పాపం పోదు అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. వరంగల్ సభలో సీఎం వ్యాఖ్యలపై ఒక ప్రకటన ద్వారా ఆయన స్పందించారు. శాతగానోనికి మాటలెక్కువ, సేవలోనికి బూతులెక్కువ అన్నట్లుగా ఆయన పరిస్థితి ఉంది. నువ్వెంత గింజుకున్నా లాభం లేదు. అశోక్ నగర్ నిరుద్యోగుల నుంచి లగచర్ల దాకా, రైతుల నుంచి గిరిజన బిడ్డల దాకా నువ్వు చేసిన ఘోరాలు సమసిపోవు. తెలంగాణ ప్రజలు మర్చిపోరు. కేసీఆర్ లాంటి గొప్ప వ్యక్తి నీ జీవితంలో అర్థం కాడు. తొక్కుకుంటూ వచ్చానని గొప్పలు కొడుతున్నావు అన్నారు. ఇక అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ నాయకులను తొక్కినావు, షార్ట్ కట్ లో అధికారం చేగించుకొని ఇప్పుడు ప్రజలను తొక్కుతున్నావు అని హరీష్ ధ్వజమెత్తారు. అన్ని వర్గాలను విజయవంతంగా మోసం చేసిన కాంగ్రెస్ జరపాల్సింది విజయోత్సవం కాదని అపజయోత్సవాలు అని పేర్కొన్నారు. ఏం సాధించావు అని సంబరాలు జరుపుకుంటున్నావు అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కాగా నిజ నిర్ధారణ కోసం లగచర్లకు వెళ్తున్న సామాజిక కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గము అని హరీష్ రావు మండిపడ్డారు. అధికారం ఉందని సాధారణ ప్రజలనే కాదు జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలను నిర్బంధాలకు గురిచేస్తున్నారని, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నిర్బంధ, నిరంకుశ, రాక్షస పాలన కొనసాగిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. విద్యుత్ నిర్వహణ సరఫరా చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెట్టేలా మరో తుగ్లక్ చర్య చేపట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ లో విద్యుత్ వినియోగం పెరిగిందని, దానికి ప్రజలే వ్యక్తిగతంగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవాలి అంటూ ప్రభుత్వం జనంపై భారం మోపే ప్రయత్నం తగదు అని పేర్కొన్నారు. అపార్ట్మెంట్ సముదాయాల్లో విద్యుత్ వినియోగం 20 కిలోవాట్లు దాటితే అపార్ట్మెంట్ వాసులు సొంతంగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవాలని టీఎస్పీసీ పీడీఎస్ఎల్ నోటీసులు ఇవ్వడంపై ఒక ప్రకటనలో ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నిబంధన ఎందుకు తెచ్చారు అని ప్రశ్నించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో కీలక పాత్రధారి రెండో నిందితుడు ఏటు బొనగాని సురేష్ రాజ్ కోర్టులో లొంగిపోయాడు. నిన్న మధ్యాహ్నం తన న్యాయవాదులతో కలిసి వచ్చి కొడంగల్ జూనియర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోయిన అతనికి జడ్జి 14 రోజులు రిమాండ్ విధించింది. ఇక లగచర్లలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, కడా ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డి, తహసీల్దార్ విజయ్ కుమార్, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డిపై రైతులు, గ్రామస్తులు దాడి చేయడం వెనుక సురేష్ రాజ్ కీలకంగా వ్యవహరించారు అన్న అభియోగం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నెల 11న లగచర్ల ఘటన చోటు చేసుకోగా అప్పటి నుంచి సురేష్ రాజ్ పరారీలో ఉన్నారు. అతనికి
ఆచూకీ కోసం వారం రోజులుగా 4 పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో అతను పోలీసులు కళ్లు కప్పి నేరుగా కోర్టులో లొంగిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదిలా ఉండగా ఇదే కేసులో A38 నేరాల హనుమంతు, A41 నీరటి సురేష్ ను నిన్న కోర్టులో హాజరుపరచగా వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీసులు 3 నిందితులను సంగారెడ్డి జైలుకు తరలించారు. ఇక కాగా సురేష్ రాజ్ ను కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఇదే కేసులో A1 గా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కస్టడీ కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 28కి చేరుకుంది. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ ఆసుపత్రిలో లభించే అన్ని రకాల వైద్య సేవలు, శస్త్రచికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పేద మధ్యతరగతి వర్గాలకు వైద్య సేవలు వరంగా ఎంతో మేలు జరగనుంది. ఇక ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చాలు 10 లక్షల వరకు అన్ని రకాల వైద్య సేవలను నిమ్స్ లో ఉచితంగా పొందే వెసులుబాటు కలగనుంది. ఇక నిమ్స్ ఆసుపత్రిలో చాలా రకాల వైద్య సేవలు అందుబాటులోకి ఉన్నప్పటికీ వాటిలో కొన్ని మాత్రమే ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తున్నాయి. ఆ పరిధిలో లేని చికిత్స, సర్జరీ చేయించుకోవాలంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి లెటర్ ఆఫ్ క్రెడిట్ LOC తీసుకోవాల్సి వచ్చేది. ఇక అంటే చికిత్సకు అయ్యే ఖర్చు ఎంతో పేర్కొంటూ రోగి పేరిట వైద్యులు ఒక లేఖ ఇస్తారు. ఆ లేఖ ఆధారంగా తమకు అయ్యే వైద్య ఖర్చులను భరించాలని కోరుతూ రోగులను CMO లేదా మంత్రి, ఎమ్మెల్యే, MLC, MP ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రోగికి తెల్ల రేషన్ కార్డు ఉంటే దాని ప్రకారం లేదా వారి వార్షిక ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుని వైద్యులిచ్చిన శస్త్రచికిత్స వ్యయ అంచనాలను బేరీజు వేసి మొత్తం ఖర్చును లేదా కొంచెం తక్కువగా అయ్యే మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని సదరు రోగికి తక్షణమే వైద్య చికిత్సను అందించాలని ఆదేశిస్తూ ఇచ్చే లేఖని LOCగా వ్యవహరిస్తారు. నిమ్స్ లో ప్రస్తుతం కొన్ని చికిత్సలను ఇలా LOC ఆధారంగా చేస్తున్నారు. తర్వాత ఆ మొత్తం వ్యయాన్ని ప్రభుత్వం నిమ్స్ కు జమ చేస్తుంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 16 పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ జీవో ద్వారా తెలంగాణ రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాట్రన్ యాక్ట్ 1994లో చేర్చిన సెక్షన్ 10 అక్రమమని తేల్చి చెప్పింది. జీవో ద్వారా చట్టంలో సవరణలు చేయడం, సెక్షన్లను మార్చడం చెల్లదని, అది రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించింది. ఆ సెక్షన్ను కొట్టివేస్తున్నామని మంగళవారం స్పష్టం చేసింది. ఇప్పటి వరకు రెగ్యులైజేషన్ చేసిన ఉద్యోగులను తొలగించాల్సిన అవసరం లేదు అని పేర్కొంది. ఇక జూనియర్ లెక్చరర్లు, పాలిటెక్నిక్, డిగ్రీ లెక్చరర్లు, ఇతర కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు 2016 ఫిబ్రవరి 26న ఇప్పటి వరకు జీవో 16ను జారీ చేసింది. కొలువులను నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయాలే తప్ప ఇలా క్రమబద్ధీకరించుకుంటూ పోతే ఉద్యోగార్థులకు అన్యాయం జరుగుతుంది అంటూ పలువురు నిరుద్యోగులు హైకోర్టులో వేర్వేరుగా 6 వ్యాజ్యాలను దాఖలు చేశారు. ఇక ఈ పిటిషన్లపై జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం విచారణ చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లుడు G సత్యనారాయణ డైరెక్టర్ గా ఉన్న మ్యాక్స్ బయాన్ ఫార్మా కంపెనీపై ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. సంబంధిత కంపెనీలో సత్యనారాయణ లక్షల షేర్లు ఉన్నట్లు బీఆర్ఎస్ నేత కృషాంక్ ఈడీ అధికారులకు తెలియజేశారు. అదే కంపెనీలో మరో డైరెక్టర్ గా అన్నం శరత్ ఉన్నారని, ఆయనకు సంబంధించిన మరో కంపెనీలో కూడా రేవంత్ అల్లుడికి 21 లక్షల షేర్లు ఉన్నాయి అని ఆరోపించారు. గచ్చిబౌలి సిద్దిక్ నగర్ లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కొండాపూర్ డివిజన్ సిద్దిక్ నగర్ లో 5 అంతస్తుల భవనం పక్కకు ఒరిగడంతో అందులో నివాసం ఉంటున్న వారితో పాటు స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భవనం పక్కనే మరో బిల్డింగ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సెల్లార్ కోసం తవ్విన గుంత కారణంగా ఆ వైపున భవనం పిల్లర్లు కుంగడంతో పక్కకు ఒరిగిందని స్థానికులు అంటున్నారు. సమాచారం తెలుసుకున్న GHMC, హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. సమీప భవనాల్లో నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించారు. ఏ క్షణంలో భవనం కూలుతుందోనని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 25న ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20 వరకు జరగనున్నాయి. వక్ఫ్ సవరణ బిల్లు, ఒక దేశం ఒకే ఎన్నిక బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని మోదీ ప్రభుత్వం భావిస్తుంది. వీటిని కాంగ్రెస్ నేతృత్వంలోని MDE కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇక ఈ నెల 23న మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. NDA, MD కూటమి ప్రతిష్టాత్మకంగా తలపడుతున్నాయి. ఇక మహారాష్ట్రలో NDA పక్షాల ఆధ్వర్యంలో మహాయుతి ప్రభుత్వం నడుస్తుండగా, జార్ఖండ్లో JMM, కాంగ్రెస్ ప్రధాన పక్షాలుగా MD కూటమి అధికారంలో ఉంది. ఇక జార్ఖండ్లో ఎలాగైనా పాకా వేయాలని బీజేపీ భావిస్తుండగా, ఇక మహారాష్ట్రలో తమ గెలుపు ఖాయమని కాంగ్రెస్, NCP, ఉద్ధవ్ సేన ధీమాతో ఉన్నాయి. ఇక ఎవరు గెలుస్తారో 23న తేలనున్న నేపథ్యంలో శీతాకాల సమావేశాలకు ప్రాధాన్యం ఏర్పడింది. 24వ తేదీ ఆదివారం 11 గంటలకు పార్లమెంటు భవనంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి
కిరణ్ రిజిజు నిన్న ఎక్స్ లో వెల్లడించారు. స్వాతంత్ర భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సందర్భంగా ఈ నెల 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం నిర్వహించనున్నట్లు తెలియజేశారు. సంవిధాన్ సదన్లో సెంట్రల్ హాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్దమైంది. శాసనసభలోని మొత్తం 288 స్థానాలకు కాసేపట్లో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. ఇక నవంబర్ 23 శనివారం ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఇక ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9,70,25,119 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరి కోసం 1,86,000 పోలింగ్ కేంద్రాలు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఇక శివసేన, ఉద్దవ్ ఠాక్రే వర్గం, ఎన్సీపీ, శరద్ పవార్ వర్గం, కాంగ్రెస్ పార్టీ కలిసి మహావికాస్ అఘాడీ పేరుతో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. అలాగే శివసేన ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ అజిత్ పవార్, బీజేపీ కలిసి మహాయుతి పేరుతో పోటీ చేస్తున్నారు. 149 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీలో ఉండగా 101 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉద్దవ్ ఠాక్రే వర్గం 95, శరద్ పవార్ వర్గం 86, ఏక్నాథ్ షిండే 81, అజిత్ పవార్ 89 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించారు. ఇది కాక బీఎస్పీ 237 స్థానాల్లో పోటీ చేస్తుండగా ఎంఐఎం 17 స్థానాల్లో పోటీ పడుతోంది. ఇక అన్ని పార్టీలు, స్వతంత్రులు, రెబల్స్ కలిపి మొత్తం 4,136 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక పోలింగ్ కోసం ఎన్నికల సంఘం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఒక్క ముంబైలోనే 30,000 మందికి పైగా పోలీసులు ఎన్నికల నిధులను నిర్వహిస్తున్నారు. కాగా జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 2వ తుది దశ ఎన్నికల పోలింగ్ నేడు జరగనుంది. 38 శాసనసభ స్థానాలకు ఇవాళ ఓటింగ్ నిర్వహించి నవంబర్ 23న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.